కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. బిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో లభ్యమైంది. నిన్న రాత్రే ఇదే చెరువులో కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు దొరికాయి. ఇప్పుడు ఎస్ఐ డెడ్ బాడీ కూడా దొరకడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అసలు ఈ ముగ్గురు ఎందుకు చనిపోయారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకేమైనా జరిగిందా అన్నది ఆరా తీస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ముగ్గురు కనిపించకుండా పోయారు. పోలీసులు వీరి కోసం వెతుకుతుండగా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున చెప్పులు, ఫోన్లు దొరికాయి. దీంతో అనుమానంతో చెరువులో వెతగ్గా ముగ్గురి మృతదేహాలు దొరికాయి. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి, పీసీవి వేరే అసలు అంత పిరికి కూడా కాదు. ఒకవేళ అట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర ఒకటే ఉంటుంది, అట్లా అనుకుంటే సూసైడ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మర్డర్ అని మేము అనుకుంటాం సార్. ఎందుకంటే చేయాలనుకుంటే మనస్తాపన రూమ్లోనే చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఒక చిన్న నా అభిప్రాయం అట్లా. అసలు ఏంది ఏం కాదు అసలు మాకు కూడా ఏం అర్థం అవుతలేదు సార్. నిఖిల్ అయిన మాకు తెలియదు సార్. అసలు అంత పిరికి